హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మేమందరం బాగున్నాము. మీరు కూడా సంతోషంగా కుటుంబంతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈరోజు ఒక మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను డైలీ చేసే రొటీన్ వర్క్ షేర్ చేసుకుంటున్నాను. మనము మార్నింగే పిల్లలకి లంచ్ బాక్స్ ఇవంతా హడావిడిగా ఉంటుంది కదా, ఇల్లు క్లీనింగ్ అంతా కొంచెం లేట్ అవుతుంది మార్నింగ్. అందుకే నేను ముందు రోజే నైట్కే అన్నీ క్లీన్ చేసుకొని మాప్ చేసుకొని ఇల్లంతా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటున్నాను. కిచెన్ అంతా క్లీన్ చేసుకొని మంచిగా బొట్లు పెట్టుకున్నాను. ఇల్లంతా నీట్గా ఉందని మా పాప యోగా మ్యాట్ తోటి పడుకొని ఉంది. బాగుందమ్మా చల్లగాననేసి. ఇక మార్నింగ్ రొటీన్. మార్నింగ్ రెడీ అయ్యి బయట నీళ్ళు పోసి ముగ్గు వేసుకుంటున్నాను. ఇక పూజకు అన్నీ సిద్ధం చేసుకొని, ఇక జాయింట్ ఫ్యామిలీ ఉన్న ఇంట్లో కొంచెం త్వరగా నిద్రలేస్తే అన్ని పనులు పూర్తవుతాయి. అందుకే నేను త్వరగా నిద్రలేచి బయట ముగ్గు పెట్టి దేవుని గదిలో ముందు దీపాలు ఇవన్నీ తీసేసి పైన అన్నీ నీట్గా క్లీన్గా చేసుకుంటున్నాను. ఎంత మనం క్లీన్గా పెట్టుకున్నా దుమ్ము అయితే పడుతూ ఉంటుంది. అందుకే అన్ని పటాలు తీయకుండా పైన తుడుచుకుంటూ ఉన్నాను. ప్రతిరోజు తుడుచుకుంటే బాగుంటుంది. ఇలాగా వారంలో ఒక్కరోజు మనము పటాలన్నీ తీసేసి దేవుడి రూమ్ని మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకొని పెట్టుకోవచ్చు. కానీ డైలీ ఇలా గుడ్డతోటి క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. కింద మనం కూర్చున్న దగ్గర అందుకు ఇంకా దేవుడికి ప్రతిరోజు వాటర్ పెడితే చాలా మంచిది. మనం ప్రసాదం ఉన్నా లేకపోయినా ప్రతిరోజు మనము నీళ్లు పెడితే దేవుడికి మంచిది. ఇక మనము పూలని నీట్గా అరేంజ్ చేసుకోవాలి దేవుడికి. నేను కూడా మంచిగా అరేంజ్ చేసుకుంటున్నాను పూలన్నీ. పూలు లేకపోయినా కొన్ని అక్షింతలతోటి దేవుడికి నమస్కారం చేసుకొని మెడిటేషన్ చేస్తే చాలా మంచిది. ప్రతిరోజు ధ్యానము కనీసం ఒక 5 నిమిషాలైనా చేస్తే అది కొంచెం అలవాటుగా మనకు మారి కొంచెం కొంచెం పెంచుకుంటూ పోవచ్చు. నేను కూడా ప్రతిరోజు క్రమం తప్పకుండా 5 నిమిషాలు మెడిటేషన్ చేస్తాను. ప్రతిరోజు లింగభైరవి దేవి స్తుతి చదువుతాను. ఇది ఒక్కసారి చదువుకుంటాను మార్నింగ్ ఈవినింగ్. ప్రతిరోజు మనము యాక్టివ్గా సంతోషంగా ఎనర్జీగా ఉండడానికి దేవుడికి నమస్కారం చేసుకొని సూర్య నమస్కారాలు చేసుకొని ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తే రోజంతా యాక్టివ్గా ఉంటాము. ప్రతిరోజు ఇలా చేసుకుంటే మనకు పాజిటివ్ ఎనర్జీ చాలా పెరుగుతుంది. నెగిటివ్ థాట్స్ అనేటివి రాకుండా ఉంటాయి. మనకు మెడిటేషను ఇది చేయడం టైం లేకపోయినా ఇలా పూజ చేసుకున్నా కూడా సరిపోతుంది. లింగభైరవి దేవికి హారతి ఇస్తున్నాను. హారతి ఎప్పుడు ఇన్ఫినిటీ రూపంలో ఇవ్వాలి. హారతి ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వాలి, కింద పడిపోకుండా. మనం చేసేది మనం చేస్తూ ఉంటే అమ్మనే మనల్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే ప్రతిరోజు లింగభైరవి దేవి స్తుతి చదువుతూ ఉంటాను. మొదట ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత సూర్య నమస్కారం చేసి సూర్యుడికి దండం పెట్టుకుంటాను. సూర్యుడికి దండం పెట్టుకుంటే చాలా హెల్త్ మంచిగా ఉంటుంది. హెల్త్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది నేనే గమనించాను. ప్రతిరోజు సూర్య నమస్కారాలు తప్పకుండా చేయాలి. ఇంకా సూర్యుడి దగ్గర నుంచి మనం శక్తి అడగాలి. ప్రతిరోజు మనము ఆనందంగా ఉండాలి అని అనేసి దేవుణ్ణి ప్రార్థించాలి. కిచెన్లోని శివయ్యకు ముందర ఉర్లి పెట్టి వాటర్ పోసి రోజా పూలు ఏర్పాటు చేసుకుంటున్నాను. ఇలాంటివన్నీ మనం రోజు చేస్తే చాలా మంచిది. అందుకే నేను ప్రతిరోజు ఉర్లిలో వాటర్ చేంజ్ చేసి పూలు వేస్తూ ఉంటాను. ఇక పిల్లల్ని పంపించేశాను స్కూల్కి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత కిచెన్ అంతా ఇంకా ఎలా ఉంటుందో తెలుసు కదా ఇంకా మనకి. ఇక గిన్నెలన్నీ కడుక్కొని నీట్గా పెట్టుకున్నాను కిచెను. ఇంకా నేను అత్త వాళ్ళకి మా ఆయనకి టిఫిన్ తయారు చేయలేదు. సో వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేసేయాలి. మార్నింగే మేము కాఫీ తాగేసాము. ఇక మా అత్త మా మామకి బ్రేక్ఫాస్ట్ తయారు చేయాలి. ఇంకా అది తయారు చేసి వాళ్ళ ఇద్దరికి కాఫీ ఇస్తే ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ పని అయిపోతుంది నాకు. ఇక్కడ వాళ్ళకు బ్రేక్ఫాస్ట్ ఇచ్చేసేసాను. సో కాఫీ ఇస్తున్నాను ఇద్దరికి. మా ఇంట్లో కాఫీ తాగుతారు పొద్దున, ఈవినింగ్ టీ అట్లా తాగుతారు. సో నేను కాఫీ పొడి ఎక్కువ వాడను, కొంచెమే వేస్తాను. మంచిది కూడా కాదు, డైలీ 2 పూట్ల తాగుతారు. ఇది మార్నింగ్ ఈవినింగ్ టీ కాఫీ, అందుకే కొంచెము కాఫీ పొడి వేసుకుంటాను. ఇక నేను బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఏం తయారు చేశానో మీతో షేర్ చేసుకుంటాను. పెసరట్టు తయారు చేశాను. బ్రేక్ఫాస్ట్ కూడా అదే పట్టించాను. పెసరట్టులో పెసలు 1.5 గ్లాస్ తీసుకున్నాను. ఇక మంచి బియ్యము 2 గ్లాసులు తీసుకొని కొన్ని
శనగపప్పు కొంచెం మెంతులు తీసుకొని నానబెట్టాను. రోజంతా నానబెట్టి మిక్సీ కొట్టుకొని దోశ పోసుకున్నాను. చాలా బాగుంటుంది పెసరట్టు. ఇందులో పచ్చిమిరపకాయలు అల్లం కూడా వేసుకుంటారు, కానీ నేను వేసుకోలేదు. ఇట్లానే నార్మల్గా సింపుల్గా తయారు చేసుకుంటాను. నిన్న నైటే మిక్సీ కొట్టుకుని పెట్టుకున్నాను కదా, చాలా బాగా వస్తాయి. చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి పెసరట్టు దోశలు. ఎప్పుడు నేను 1.5 గ్లాసు పెసలు తీసుకుంటే 2 గ్లాసులు బియ్యం తీసుకొని వేస్తాను. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది. ఇంకా దాంతోకి చట్నీ, శనగకాయ పప్పులు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వీటిని ఆయిల్లోనే వేయించుకుంటాను. ఇంకా మళ్ళీ పోపు పెట్టే అవసరం లేకుండా ఉంటుంది. దాంతో కొంచెం పుదీనా వేసాను. పుదీనా వేస్తే పెసరట్టులోకి చాలా బాగుంటుంది. అన్నీ వేగిన తర్వాత మిక్సీ కొట్టుకుంటున్నాను. ఇదే అండి ఇంకా పెసరట్టు చట్నీ. ఇంక ఈ వీడియో ఇంతే అండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.